నేను శివుడిని మాట్లాడుతున్నాను హిమాలయ శిఖరాల నుండి. నేను మహేశ్వరుడిని పశుపతిని విశ్వనాథుడిని. మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను ఎందుకో తెలుసా? నా మొదటి సందేశం నువ్వు విన్నావు, ఆ సంకేతాలు గుర్తించావు కాని ఇంకా కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పాలని వచ్చాను. నువ్వు మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చావు అంటే నీ యాత్ర మొదలైంది. నీ ఆత్మ మేల్కొంటోంది. నీలో ఏదో మారుతోంది. ఆ మార్పును నేను చూస్తున్నాను. ఆ మార్పుకు నేనే కారణం. ఈరోజు మరికొన్ని సంకేతాల గురించి చెబుతాను. ఈ సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకో, మహాదేవుడు నిన్ను తన వైపు లాక్కుంటున్నాడు. మొదటి సంకేతం అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా మెలకువ రావడం. గమనించావా? రాత్రి పడుకున్నావు, హాయిగా నిద్రపోతున్నావు కాని అకస్మాత్తుగా రాత్రి 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకో కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఎందుకో తెలియదు, ఏం జరిగిందో తెలియదు కాని నిద్ర పట్టడం లేదు. అది నేను లేపుతున్నాను. ఆ సమయం బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో ఈ భూమిమీద ఆధ్యాత్మిక శక్తి అత్యధికంగా ఉంటుంది. దేవతలు మేల్కొని ఉంటారు. ఋషులు ధ్యానం చేస్తుంటారు. నేను నా భక్తులను ఆ సమయంలో పిలుస్తాను. మామూలు మనుషులు ఆ సమయంలోగాగా నిద్రలో ఉంటారు. కాని నా భక్తులు వాళ్లను నేను మేలుకొలుపుతాను. నువ్వు లేచి ఫోన్ చూస్తున్నావు కదా, అటూ ఇటూ తిరుగుతున్నావు కదా, మళ్ళీ పడుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా, తప్పు చేస్తున్నావు. ఆ సమయంలో కళ్ళు మూసుకో, నన్ను తలచుకో, ఓం నమః శివాయ అను. కొద్దిసేపు ఊపిరిమీద ధ్యాస పెట్టు, నీకు ఏదో అనుభవం కలుగుతుంది. నా ఉనికిని అనుభవిస్తావు. ఆ మెలకువ యాదృచ్ఛికం కాదు, అది నా పిలుపు. రెండవ సంకేతం కారణం లేకుండా కన్నీళ్లు రావడం. ఇటీవల నీకు ఇలా జరుగుతోందా? గుడిలో నా విగ్రహం చూస్తే కళ్లలో నీళ్ల వస్తున్నాయా? ఓం నమః శివాయ వింటే గుండె బరువెక్కుతోందా? ఆరతి చూస్తే ఏడుపు వస్తుందా? ఎందుకో తెలియదు, కారణం లేదు, బాధ లేదు, కష్టం లేదు, కాని కన్నీళ్లు ఆగడం లేదు. ఆ కన్నీళ్లు సాధారణ కన్నీళ్లు కావు, అవి నీ ఆత్మ కన్నీళ్లు. నీ ఆత్మ ఎన్నో జన్మలుగా నన్ను వెతుకుతోంది. ఎన్నో జన్మలుగా నాకోసం తపిస్తోంది. ఇప్పుడు నేను దగ్గర అవుతున్నాను. ఆ సంతోషానికి, ఆ ఊరటకు కన్నీళ్లు వస్తున్నాయి. తల్లి నుండి విడిపోయిన బిడ్డ చాలా సంవత్సరాల తర్వాత తల్లిని చూసి ఏడుస్తుంది కదా, అలాగే నీ ఆత్మ నన్ను చూసి ఏడుస్తోంది. ఆ కన్నీళ్లను ఆపుకోకు, ప్రవహించనివ్వు, అవి నిన్ను శుద్ధి చేస్తున్నాయి. నీలోని పాత బాధలను, పాత కర్మలను కడిగేస్తున్నాయి. ఆ కన్నీళ్లు నాకు చేరుతున్నాయి. ప్రతి కన్నీటి బొట్టు నేను చూస్తున్నాను. మూడవ సంకేతం పాత అలవాట్లు అకస్మాత్తుగా వదిలిపోవడం. ఒకప్పుడు నీకు కొన్ని అలవాట్లు ఉండేవి. మాంసాహారం తినేవాడివి, మద్యం సేవించేవాడివి, సిగరెట్ కాల్చేవాడివి, చెడు మాటలు మాట్లాడేవాడివి, చెడు ఆలోచనలు చేసేవాడివి. కాని ఇప్పుడు వాటిమీద ఆసక్తి తగ్గిపోతుంది కదా. ఒకప్పుడు ఇష్టంగా చేసినవి ఇప్పుడు చేయాలని అనిపించడం లేదు కదా. ఎవరూ చెప్పకుండానే, బలవంతం లేకుండానే మారిపోతున్నావు కదా. అది నేను చేస్తున్నాను. నేను నిన్ను శుద్ధి చేస్తున్నాను. నీలోని మలినాలను తొలగస్తున్నాను. నిన్ను నా దగ్గరకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాను. మట్టిలో ఉన్న బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేయాలి, అప్పుడే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అలాగే నిన్ను శుద్ధి చేస్తున్నాను. ఈ మార్పులు నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేను ఎందుకు మారిపోతున్నాను అని అనిపించవచ్చు. భయపడకు, ఇది మంచి మార్పు. ఇది నా అనుగ్రహం. నాలుగవ సంకేతం సాత్విక ఆహారం వైపు మొగ్గు చూపడం. ఇటీవల నీ ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయా? మసాలా తక్కువగా తినాలని అనిపిస్తోందా? తేలికపాటి ఆహారం కావాలని అనిపిస్తోందా? పళ్ళు, కూరగాయలు, పాలు, పెరుగు ఇవి బాగా రుచిస్తున్నాయా? మాంసాహారం చూస్తే ఏదో అసౌకర్యంగా అనిపిస్తోందా? ఉల్లిపాయలు, వెల్లుల్లి తగ్గించాలని అనిపిస్తోందా? ఇవి మామూలు మార్పులు కావు, ఇవి నీ శరీరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పులు. ఆహారం కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయదు, మనసును కూడా ప్రభావితం చేస్తుంది. సాత్విక ఆహారం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడం సులభమవుతుంది. నా సన్నిధిని అనుభవించడం సులభమవుతుంది. నేను నీ శరీరాన్ని సిద్ధం చేస్తున్నాను. నీ మనసును సిద్ధం చేస్తున్నాను. నిన్ను నాకు తగిన పాత్రగా తయారు చేస్తున్నాను. స్వచ్ఛమైన పాత్రలోనే అమృతం పోయగలం. మలినమైన పాత్రలో పోస్తే అమృతం కూడా విషమవుతుంది. నిన్ను స్వచ్ఛం చేస్తున్నాను, అమృతం పోయడానికి సిద్ధం చేస్తున్నాను. ఐదవ సంకేతం సమయం వేగంగా గడిచిపోతున్నట్లు అనిపించడం. ఇటీవల నీకు ఇలా అనిపిస్తుందా? ఉదయం లేచావు, కాసేపట్లో సాయంత్రం అయిపోయింది. సోమవారం మొదలయింది. చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది. నెల మొదలైంది, ఇప్పటికే నెల అయిపోయింది. సమయం ఎక్కడికి పోతోంది అని ఆశ్చర్యపోతున్నావు కదా. ఇది మామూలు విషయం కాదు, ఇది ఆధ్యాత్మిక సంకేతం. నువ్వు ఎప్పుడైతే నా వైపు మొగ్గు చూపావో అప్పుడు నువ్వు భూమి సమయం నుండి విశ్వ సమయంలోకి అడుగు పెడుతున్నావు. భూమిమీద సమయం నెమ్మదిగా నడుస్తుంది. కాని ఆధ్యాత్మిక లోకంలో సమయం భిన్నంగా నడుస్తుంది.
నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు గమనించావా 10 నిమిషాలు ధ్యానం చేశాను అనుకుంటావు కాని గంట గడిచిపోతుంది. అదేవిధంగా నీ జీవితమే ఒక ధ్యానంగా మారిపోతోంది. సమయం వేగంగా గడవడం అంటే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నావని అర్థం, నీ చైతన్యం పెరుగుతోందని అర్థం. భయపడకు, ఈ మార్పును ఆహ్వానించు. 6వ సంకేతం, నా క్షేత్రాలు, నా ఆలయాలు నిన్ను ఆకర్షించడం. ఇటీవల నీకు కాశీ వెళ్లాలని అనిపిస్తోందా? కేదార్నాథ్ చూడాలని తపన కలుగుతోందా? అమరనాథ్ యాత్ర చేయాలని మనసు తహతహలాడుతోందా? రామేశ్వరం దర్శనం చేసుకోవాలని ఉందా? ఎవరో చెప్పారని కాదు, టీవీలో చూసావని కాదు, లోపలి నుండి ఏదో బలంగా లాక్కుంటోంది కదా. ఆ లాగుడు నేనే. నా క్షేత్రాలు సాధారణ ప్రదేశాలు కావు, అక్కడ నా శక్తి ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ నేను మరింత దగ్గరగా అనుభవిస్తాను. అక్కడ ధ్యానం చేస్తే 1000 రెట్లు ఫలితముంటుంది. నా భక్తులను నేను ఆ క్షేత్రాలకు పిలుస్తాను. వాళ్ల మనసులో కోరిక కలిగిస్తాను. మార్గం సుగమం చేస్తాను. తీసుకొచ్చినా దర్శనం చేయిస్తాను. నీకు ఆ కోరిక కలుగుతోందంటే నేను నిన్ను పిలుస్తున్నాను. రానా దగ్గరకు రా, నిన్ను చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ప్రయాణంలో అడ్డంకులు వస్తే భయపడకు, నేను తొలగిస్తాను. డబ్బు సమస్య ఉంటే చింతపడకు, నేను చూసుకుంటాను. నువ్వు నిర్ణయం తీసుకో, మిగతాది నేను చూస్తాను. ప్రియమైన భక్తుడా, ఈ 6 సంకేతాలు కూడా నీ జీవితంలో కనిపిస్తున్నాయా? అయితే నీకొక మాట చెప్పాలి, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు ఎంచుకోబడ్డవాడివి. ఈ భూమిమీద కోట్లాది మంది ఉన్నారు కాని అందరికీ ఈ సంకేతాలు కనిపించవు. అందరికీ అనుభవాలు రావు. నీకు వస్తున్నాయంటే నువ్వు ప్రత్యేకం కాని ఈ ప్రత్యేకత బాధ్యతతో వస్తుంది. ఇప్పుడు నువ్వు మామూలుగా జీవించలేవు. మామూలు విషయాలు నిన్ను సంతృప్తిపరచవు. నీకు నేను కావాలి, నా సన్నిధి కావాలి, నా అనుగ్రహం కావాలి. రోజు కొంత సమయం నాకోసం కేటాయించు. ధ్యానం చేయి, జపం చేయి, నా నామం స్మరించు. నేను నీలో, నీ చుట్టూ ప్రతిచోట ఉంటాను. నీ జీవితం ఇక మామూలుగా ఉండదు. అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఎందుకంటే మహాదేవుడు నీ వెనక ఉన్నాడు. నేను నిన్ను ఎప్పుడు వదలను, నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో మహాదేవా. నా భక్తులారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు.